కడప సిఎస్ఐ చర్చ్ ప్రాంగణంలో అక్రమ నిర్మాణాలు మా బిషప్ కట్టిస్తున్నది వాస్తవమేనని పాస్టర్ దేవసహాయం పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కడప సిఎస్ఐ చర్చ్ ప్రాంగణంలో వాణిజ్య సముదాయంలో అక్రమ నిర్మాణాలను ఎమ్మెల్యే మాధవి రెడ్డికి మేమంతా తెలియజేసినప్పుడు ఆమె మున్సిపల్ అధికారులతో మాట్లాడి ఆపినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో మున్సిపల్ అధికారులు ఆనబోయి పొరపాటున ఎమ్మెల్యే అన్నామని మమ్మల్ని క్షమించాలని కోరారు. మీడియా మిత్రులకు నమస్కారములు. నిన్న జరిగిన ఆ ప్రెస్ మీట్లో నేను మాట్లాడాను. మొదటిగా స్థానిక ఎమ్మెల్యే గారికి నేను నమస్కారం చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఆమెకు సిఎస్ఐ స్కూల్ ప్రెమిసెస్లో వాణిజ్య సముదాయము మా బిషప్ గారు అక్రమ నిర్మాణాలు చేస్తున్నటువంటి విషయం వాస్తవమే. అయితే మేము మొట్టమొదట ఎమ్మెల్యే గారిని మేము కలిసినప్పుడు ఆమె మాకు సహాయం చేసింది. మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి మొదట ఆమె ఎమ్మెల్యే మేడం గారే ఆ పనిని స్టాప్ చేయించారు. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో నేను మున్సిపల్ అధికారులు అనబోయి ఎమ్మెల్యే గారు అన్నటువంటి ఒక చిన్న పొరపాటు జరిగింది. ఐఎమ్ సారీ ఎమ్మెల్యే అమ్మగారు. ఈ యొక్క సిఎస్ఐ స్కూల్లో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణానికి ఎమ్మెల్యే గారికి ఏ సంబంధం లేదు. మరి ఆమె చిన్నతనంలో ఆమె సిఎస్ఐ స్కూల్లో చదువుకున్నారు. ఆ కృతజ్ఞత అక్కడ ఆమెకు ఉంది. ఆమె ఉద్దేశం కూడా సిఎస్ఐ స్కూల్లో మరి ఇలాంటి అక్రమ నిర్మాణాలు జరగకూడదని, సిఎస్ఐ స్కూలు అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని ఆమె కోరుకుంటా ఉంది. ఆమెకు అలాంటి ఉద్దేశాలు ఏమీ లేవు. అది నాకు తెలుసు. మేడం గారు మాతో మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని క్షుణ్ణంగా మాకు చెప్పారు.